Dear GATE aspirants and students, welcome back to my channel. ఐఐటి జమ్మూలో ఎంటెక్ కట్ ఆఫ్ స్కోర్, గేట్ కట్ ఆఫ్ స్కోర్ ఏ విధంగా 2025లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, మరి ఎంటెక్ స్పెషలైజేషన్కి ఎన్ని మార్క్స్ అయితే ఇక్కడ రావటం జరిగింది ఒకసారి చెక్ చేద్దాము. ఐఐటి జమ్మూ కూడా ఏంటంటే మంచి జమ్మూ, ఇక్కడ కూడా మంచి ప్లేస్మెంట్స్ కూడా ఉంటాయి, స్టూడెంట్స్ కూడా మంచి హ్యాపీగా ఇక్కడ చదువుకోవచ్చు. మరి ఇక్కడ ఎంటెక్ ప్రోగ్రామ్స్ ఏమున్నాయి ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ ఎంటెక్ ప్రోగ్రామ్స్ మెయిన్ కంప్యూటర్ సైన్స్, సివిల్ ఇంజనీరింగ్లో టన్నెల్ ఇంజనీరింగ్, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో వచ్చేసి ఇక్కడ కమ్యూనికేషన్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్, విఎల్ఎస్ అంటే వీటికి ఈసీఈ కానీ ఇన్స్ట్రుమెంటేషన్ వీళ్ళు కూడా పోటీ పడవచ్చు. మరి త్రిబుల్ ఈ వాళ్ళు కూడా ఎంటెక్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, థర్మల్ అండ్ ఎనర్జీ సిస్టమ్ ఇంజనీరింగ్, ఎంటెక్ సిస్టమ్ డిజైన్ అయితే ఉన్నాయి. ఇకపోతే ఇక్కడ బయోసైన్స్ అండ్ ఇంజనీరింగ్లో మెడికల్ డివైజెస్ దీనికి బయోమెడికల్ పేపర్ ఎవరైతే రాస్తారో వాళ్ళు ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని, ఎందుకంటే ఇన్స్ట్రుమెంటేషన్ దే కెన్ స్టడీ అబౌట్ బయోమెడికల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఒక సబ్జెక్ట్ ఉంటుంది, వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు ఇక్కడ దీనికి సంబంధించి. ఇది చూడండి, ఆన్లైన్ అప్లికేషన్ మీకు లాస్ట్ ఇయర్ స్టార్ట్ డేట్ ఆఫ్ సబ్మిటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ 25th March వచ్చేసింది. ఈసారి కూడా 25th March 2026 వచ్చే అవకాశం ఉంది. అందుకనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరి ఈ సంవత్సరం మరి కంప్లీట్గా అందరికీ మరి హెల్ప్ చేయాలనుకున్నాను. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టూడెంట్స్ అందరికి కూడా ఎవరైతే గేట్ రాస్తారో మరి వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో వీడియో చేయటం అయితే జరుగుతుంది. మరి 25th March 2026 అయితే మీరు సబ్మిషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాలి. ఇది ఇక్కడ కంప్యూటర్ సైన్స్ పేపర్కి చూసారు మీరు, సిఎస్సికి సిఎస్, ఈసీఈ, మ్యాథమెటిక్స్, ఎస్టీ ఇవి కూడా వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. చూసినట్టయితే సిఎస్సి పేపర్కి మరి జనరల్లో సిఎస్, ఈసీ, ఎంఏ వాళ్ళు కూడా. ఈ టన్నెల్ ఇంజనీరింగ్ అయితే ఓన్లీ సివిల్ స్టూడెంట్స్, సివిల్ ఇంజనీరింగ్ ఎవరైతే చేశారో ఈ టన్నెల్ స్పెషలైజేషన్కి అప్లై చేసే అవకాశం ఉంది. సివిల్ ఇంజనీరింగ్, టన్నెల్ సివిల్ ఇంజనీరింగ్. మరి స్ట్రక్చర్స్ సివిల్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ స్ట్రక్చర్స్ అయితే మరి సివిల్ ఇంజనీరింగ్ ఓన్లీ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవాలి. ఇకపోతే కమ్యూనికేషన్స్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్ ఈ వీళ్ళు గేట్ పేపర్ ఈసీ వాళ్ళు లాస్ట్ ఇయర్ ఈసీ స్టూడెంట్స్ అప్లై చేశారమ్మ. ఈసీ స్టూడెంట్స్కి ఇక్కడ ప్రిఫరెన్స్ ఇవ్వటం అయితే ఈసీ స్టూడెంట్స్ ఇక్కడ కూడా అందరూ కూడా ఈసీ వాళ్ళు. ఇకపోతే విఎల్ఎస్ఐ, మరి విఎల్ఎస్ఐ చిప్ డిజైన్ ఉంది కదా, విఎల్ఎస్ఐ అంటే మంచి కత్తిలాంటి సబ్జెక్టు. మరి ఇది కూడా ఇంటెల్ కానీ మంచి ఏఎండి మంచి చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఈసీ వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కూడా మంచిది. ఎలాంటి ఈసీ వాళ్ళు ఇక్కడ ఎక్కువ మంది ఈసీ ఇన్స్ట్రుమెంటేషన్ కూడా చేయొచ్చు, మరి ఈసీ వాళ్ళే రావటం జరిగింది. మరి స్పెషలైజేషను థర్మల్ అండ్ ఎనర్జీ సిస్టమ్స్ అనేది ఈ స్పెషలైజేషన్ తీసుకున్నారు. ఏరోస్పేసు, కెమికల్, మెకానికల్ వీళ్ళు అయితే వచ్చారు. మెకానికల్ వాళ్ళు వచ్చారు, కెమికల్ వాళ్ళు వచ్చారు, వీళ్ళు కూడా రావటం. సరే మెకానికల్ సిస్టమ్ డిజైన్కి కూడా మరి ఏరోస్పేసు, మెకానికల్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా వచ్చారు. ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఎన్ఎం వీళ్ళు కూడా. ఇకపోతే మెడికల్ డివైజెస్కి నాకు తెలిసి మెడికల్ డివైజెస్ స్పెషలైజేషన్ బయోమెడికల్ వాళ్ళు మెయిన్ ప్రిఫరెన్స్ ఇస్తారు. బయోమెడికల్ ఇచ్చారు, కెమికల్, సిఎస్, ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళు కూడా అప్లై చేశారు. ఎలక్ట్రికల్ వాళ్ళు, ఈసీఈ స్టూడెంట్స్, ఇన్స్ట్రుమెంటేషన్ స్టూడెంట్స్, ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ ఈ డిసిప్లిన్ పేపర్స్ వాళ్ళు అయితే అప్లై. ఈ జమ్మూలో ప్లేస్మెంట్ ఎలా ఉందో ఒకసారి బ్రీఫ్గా చూద్దాం, ఎక్కువ ఇన్ డీటెయిల్గా చూద్దాం వీడియోని కూడా. ప్లేస్మెంట్ హైలైట్, మేజర్ ఇంటర్నేషనల్ కంపెనీస్ ప్లేస్మెంట్ కూడా ఈ విధంగా ఉండే. ప్లేస్మెంట్ కూడా మంచి కంపెనీస్ ఉన్నాం. మావెనీర్, అమెజాన్, ట్రిబన్ మంచి కంపెనీస్ అయితే వచ్చినాయి. జమ్మూలో కూడా అపోలో, సీడాక్ వచ్చింది, మహీంద్రా వచ్చింది, రాడిక్స్, ఐసిఐసి బ్యాంక్, ఇన్ఫోసిస్, మంచి పేటిఎం, ఎన్విడియా అంటే చిప్ డిజైన్ విఎల్ఎస్ వాళ్ళని తీసుకుంటాడు, దానిలో ప్రాబ్లం లేదు. ఆప్టమ్ కంపెనీ మంచి కంపెనీస్. ఇంటర్నేషనల్ రిక్రూటర్స్ అయితే యాక్సెంచర్, ఐఎమ్ బ్లెస్డ్ యూ, తర్వాత ఏషియన్, జపాన్, మనీ ఫార్డ్ ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ కంపెనీస్ అయితే వచ్చాయి. ఎంటెక్ యొక్క ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయంటే డేటా సైన్స్లో ఇది 26%. మరియు ప్యాకేజెస్ కూడా యావరేజ్ ప్యాకేజ్ ఎంత 20 lakhs ప్యాకేజ్, హైయెస్ట్ 26 lakhs ప్యాకేజీ. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ టన్నెల్ వాళ్ళకి 6.6 వచ్చినాయమ్మా, 9 lakhs హైయెస్ట్ వచ్చేసింది టన్నెల్. థర్మల్ వాళ్ళకి 11.4, థర్మల్ హైయెస్ట్ 41.5 lakhs ప్యాకేజీ. విఎల్ఎస్ఐలో 48. నేను చెప్పాను కదా విఎల్ఎస్ఐ కత్తిలాంటి సబ్జెక్ట్ ఇక్కడ. మరి సిగ్నల్ ప్రాసెసింగ్ అండ్ కమ్యూనికేషను 35 lakhs, ఈసీ వాళ్ళకి
35 lakhs ఉంది. అది విఎల్ఎస్ఐని కొట్టింది లేదు ఇక్కడ. విఎల్ఎస్ఐకి ఎక్కువ 48 lakhs ప్యాకేజ్. ఓవరాల్ ప్లేస్మెంట్ అయితే మనకి ఇక్కడ 78.6% వచ్చేసింది. హైయర్ ఎడ్యుకేషన్ 3 అంటే కొంతమంది పిహెచ్డీకి వెళ్తారు వీళ్ళు, కొంతమంది ఎందుకంటే ఎంటెక్ చేసిన వాళ్ళు ఏంటంటే అక్కడే పిహెచ్డీ ఎవరైనా గైడ్ దొరికారు అనుకోండి, అక్కడే జమ్మూలోనే మళ్ళీ పిహెచ్డీ రిజిస్టర్ చేసుకుని అక్కడే కూడా దీనిలో టీచింగ్ ఫీల్డ్కి వెళ్ళిపోతారు. కొంతమంది లుకింగ్ ఫర్ జాబ్ 8.9% స్టూడెంట్స్ ప్లేస్. ఇది ఓవరాల్ ఎంటెక్. మరి దీని యొక్క ఫీజెస్ కూడా ఒకసారి చూద్దాం. ఫీజు డీటెయిల్స్ ఎంటెక్ ఐఐటి జమ్మూలో ఫీజు స్ట్రక్చర్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఇక్కడ ట్యూషన్ ఫీజు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎలాంటి ఫీజు లేదమ్మా. ఆల్రెడీ కొంతమంది కామెంట్ చేస్తున్నారు, ఎంత మరి నొక్కి ఒక్కాని చెప్తున్నా ఎస్సీ ఎస్టీకి ఎక్కడ కూడా ఫీజెస్ ఉండవు, ఎన్ఐటీలో ఉండవు, అదేవిధంగా ఐఐటీలో కూడా ఉండవు. ట్యూషన్ ఫీజు 20,000 రూపాయలు అమ్మ. ట్యూషన్ ఫీజు మొత్తము 75,000 రూపాయలు అవుతుంది. రెగ్యులర్ స్టూడెంట్స్కి 75,000 రూపాయలు సెమిస్టర్కి అవుతుంది. మొత్తం సెమిస్టర్కి అంటే మీరు రెగ్యులర్ స్టూడెంట్ 1.5 అంటే 3 లక్షల దాకా 4 సెమిస్టర్లకు అయ్యే అవకాశం ఉండదు. వీళ్ళు సెమిస్టర్ వైజ్ తీసుకున్నారు కాబట్టి ఒక 3 లక్షల దాకా అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి 2 లక్షలు అవుతుంది. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి 2 లక్షలు, మరి అదర్ రెగ్యులర్ స్టూడెంట్స్కి 3 లక్షలు చేంజ్ అయితే ఇక ట్యూషన్ ఫీజు అయ్యే అవకాశం ఉంది. ఇక మీకు ఆల్రెడీ ఇబ్బంది ఏం లేదమ్మా. మరి ఆల్రెడీ నెలకు వచ్చేసి మీకు 12,400 స్టైఫండ్ వస్తుంది కాబట్టి మీరు 12 నెలలు అంటే మీరు ఆల్మోస్ట్ 1.5 lakhs వస్తుంది. స్టూడెంట్స్ సరిపోతుంది. దానికి ఫీజులకు దీనికి వచ్చిన దానికి స్టైఫండ్ మీ ఫీజు మీ యొక్క మనీ ఏం పడదు, ఇబ్బంది ఏం పడద్దు. మీరు థీసిస్కి సపరేట్ ఫీజు, థీసిస్ ఫీజు 2,000 షల్ బి షేర్డ్ అట్ ద టైమ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ థీసిస్ అన్నారు. ఇక్కడ ఇంక్లూడింగ్ హాస్టల్ మెయింటెనెన్స్, హాస్టల్ తారీఫ్స్. ఇక కట్ ఆఫ్ చూద్దామా. ప్రతి ఒక్క స్టూడెంట్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు కొద్దిగా మినిమము మార్క్స్ అయితే తెచ్చుకోండి. మీకు ఎంటెక్ సీట్ ఐఐటీలో ఎన్ఐటీలో ఎందుకు రాలేదో నేను చూస్తాను. నాకు సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఎవరికైనా షేర్ చేసుకోండి. నా నంబర్ కూడా ఇస్తాను మీకు. నాతో డైరెక్ట్గా కొంతమంది స్టూడెంట్స్ అయితే దీన్ని డైరెక్ట్గా మనం ఛానల్లో మరి వాట్సాప్ మెసేజ్ పెడుతున్నారు, డౌట్స్ క్లారిఫై చేసుకున్నారు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు కట్ ఆఫ్ చూద్దాం. ఈ కట్ ఆఫ్ ఈ విధంగా ఉంది. లాస్ట్ కాప్ రౌండ్ అని గేట్ స్కోర్ ఫర్ లాస్ట్ క్యాండిడేట్ ఆఫర్డ్ సీట్ ఆఫర్ జమ్మూలో. మరి ఇక్కడ ది ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇన్ ఈచ్ ఎంటెక్ ప్రోగ్రామ్ ఆఫ్ జమ్మూ ఇన్క్లూడ్ 70% గేట్ స్కోర్ వెయిట్, 30% అకాడమిక్ పర్ఫార్మెన్స్తో వీళ్ళు ఇచ్చారని ఇది చూద్దాం. ఇక్కడ ఏ విధంగా మీరు మెడికల్ డివైజెస్ అనేవి బయోమెడికల్ వాళ్ళు, ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. మెడికల్ డివైజెస్లో ఈసీఈ వాళ్ళు కూడా రావచ్చు అమ్మ. ఈసీఈ కానీ త్రిబుల్ ఈ కానీ 32 మార్కులు 32.77 మార్క్స్ రావాలి మీకు మెడికల్ డివైజెస్లో కానీ సీట్ రావాలంటే. జనరల్కి ఓబీసీ ఎన్సీఎల్ 24.69, ఈడబ్ల్యూఎస్కి 28.9, అదేవిధంగా ఎస్సీకి 16.6 అంటే 16 మార్కులు వచ్చినా కానీ మెడికల్ డివైజులు వచ్చేద్దాం. గుర్తుపెట్టుకోండి, ఎస్సీ స్టూడెంట్స్ 16 మార్కులు వచ్చినా ఐఐటి జమ్మూలో సీటు వచ్చింది. ఎస్టీ స్టూడెంట్స్కి 21 మార్క్స్. సివిల్ ఇంజనీరింగ్ స్ట్రక్చరల్ సివిల్ అంటే 37.5, మరి ఓబీసీ ఎన్సీఎల్ 31 మార్క్స్, ఈడబ్ల్యూఎస్ 32 మార్క్స్ రావాలి. స్ట్రక్చరల్ రావాలంటే ఎస్సీ 25 మార్క్స్, ఎస్టీ 28.93 మార్క్స్. టన్నల్ ఇంజనీరింగ్లో సివిల్ 28.66 మార్క్స్ వచ్చినాయి. చాలా తక్కువ. మీకు 20-25 మార్కులు 30 మార్కులు తెచ్చుకుంటే మీకు బ్రహ్మాండంగా మీకు సీటు వచ్చే అవకాశం అయితే ఉంది. మరి 28 మార్క్స్ ఓబీసీ ఎన్సీఎల్ 28.93, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ 32.93, ఎస్సీకి 25 మార్క్స్ రావాలి, ఎస్టీకి 28.96 మార్కులు. సిఎస్సి ఇక కంప్యూటర్ సైన్స్ అంటే ఇక్కడ ఈసీఈ కూడా మరి వస్తారు. ఈసీఈ డిఏ వీళ్ళు కూడా వస్తారు. 64 మార్కులు 64.3 మార్క్స్ రావాలి. ఇక్కడ 58.9 మార్క్స్ రావాలి. 63 ఈడబ్ల్యూఎస్కి 63.9, ఎస్సీకి 44.3, ఎస్టీకి 39.7 మార్క్స్ రావాలి. కమ్యూనికేషన్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్ ఈసీఈ అమ్మ. ఇక్కడ ఈసీఈకి ఆల్రెడీ చెప్పాను కదా. ఇక్కడ మీకు కూడా ఇది కూడా ఈ రేంజ్లో మీకు 40 మార్క్స్ కానీ ఇక్కడ 36 మార్క్స్ కానీ ఈ విధంగా వస్తే మీకు సీటు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ 409, ఇక్కడ కూడా 38 మార్క్స్ రావాలి. ఇక్కడ 28 మార్క్స్ వస్తే సరిపోతుంది. ఇక్కడ 280 కదా, ఇక్కడ దీనికి 23 మార్క్స్ రావాలమ్మా. 23 మార్క్స్ దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఈసీ విఎల్ఎస్ఐ డిజైన్కి 40 మార్కులు రావాలి. 40 మార్కులు.
40 మార్కులు మినిమం వస్తే మీకు జనరల్ స్టూడెంట్స్ 40, ఓబీసీ ఎన్సీఎల్ 36 మార్క్స్, ఈడబ్ల్యూఎస్ 38 మార్క్స్, ఎస్సీ 29 మార్క్స్, ఎస్టీ మరి 22 మార్క్స్. థర్మల్ అండ్ ఎనర్జీ సిస్టమ్ ఇంజనీరింగ్ 33.5 మార్క్స్ రావాలి. జనరల్, ఓబీసీ ఎన్సీఎల్ 31 మార్క్స్ రావాలి. ఈడబ్ల్యూఎస్ 36.38 మార్క్స్ రావాలి. మరి విధంగా ఎస్సీ 27.50 మార్క్స్, ఎస్టీ 24.44 మార్క్స్ వచ్చినా ఇక్కడ సీటు. మెకానికల్ సిస్టమ్స్ అంటే మెకానికల్ వాళ్ళు వస్తారు, ఏరోస్పేస్, కెమికల్ వీళ్ళందరూ కూడా వస్తున్నారు. 33.55 జనరల్ రావాలి. ఓబీసీ ఎన్సీఎల్ 32.729, ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ అయితే 36.37, ఎస్సీ 23.16, మరి 248 ఎస్టీకి అయితే మెకానికల్ సిస్టమ్ ఇంజనీరింగ్ 24.44 అమ్మ. చూసారు, ఓవరాల్గా చూస్తే మీరు చూసినట్టయితే మనము ఎస్సీ 17 మార్కులు వచ్చిన మీకు ఐఐటి జమ్మూలో సీటు వచ్చింది. ఓవరాల్గా మెడికల్ ఐఐటి జమ్మూలో ఎస్సీ స్టూడెంట్స్కి 17 మార్కులు వచ్చినా ఇక్కడ ఎంటెక్ సీటు వచ్చింది. ఆల్ ది బెస్ట్. మరి కాన్ఫిడెంట్గా రాయండి. మినిమం క్వాలిఫై అయితే మీకు ఇక్కడ సీటు వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. పెద్దవి మరి 100 మార్కులకి 70 మార్కులు 80 మార్కులు వస్తే సీల్ లేదు. మినిమం తెచ్చుకోండి, 40 మార్కులు తెచ్చుకోండి, 30 మార్కులు తెచ్చుకోండి. డెఫినెట్గా మనల్ని అప్రోచ్ అవ్వండి. మీకు సీటు ఎట్లా అసలు ఏ విధంగా రాదో నేను చూస్తాను, అది గుర్తుపెట్టుకోండి. మీరు మినిమం క్వాలిఫై అవ్వండి, నన్ను కాంటాక్ట్ అవ్వండి. మన సబ్స్క్రిప్షన్ మెంటర్షిప్ తీసుకోండి. ఇది మన నంబర్, మీరు కాంటాక్ట్ అవ్వండి. మీరు ఎటువంటి భయపడకుండా మీరు ఎగ్జామ్ రాయండి. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ తెచ్చుకోండి. 8500216923 దీనికి కాంటాక్ట్ అవ్వండి. మీరు ఎటువంటి డౌట్స్ క్లారిఫికేషన్ కోసం మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి. నేను మార్చి 19 తర్వాత నేను మెంటర్షిప్ తీసుకుంటాను. మెంటర్షిప్ తీసుకున్న తర్వాత మీకు వాట్సాప్లో డీటెయిల్డ్గా మీ కట్ ఆఫ్ అప్పటికి మీకు స్కోర్ వచ్చేస్తుంది కదా. స్కోర్ వచ్చేసిన తర్వాత నేను ఇమీడియట్గా దానికి మనీ కూడా ఛార్జ్ చేయడం జరిగింది. అప్పుడు నుంచి మీకు జూన్, జూలై వరకు కూడా మరి అడ్మిషన్స్ వరకు కూడా నేను సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. నేను ఆల్వేస్ ఉంటాను. నేను ఎప్పుడు పోయినా మరి మెసేజ్ చేయండి, ఇమీడియట్గా నేను రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్, సైనింగ్ ఆఫ్, ఎంటెక్ ఫ్రమ్ ఐఐఎస్సి బెంగళూరు. థ్యాంక్ యూ, బాయ్.